ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానా అని. నాకంటూ ఒక గుర్తింపు ఉందా? లేక నేను కేవలం అవసరాలు తీర్చే యంత్రాన్నా అని. చాలామంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్తుంటారు. మేడం, మా ఇంట్లో నా మాటకు వాల్యూయే లేదు. నేను ఎంత చేసినా ఎవ్వరూ గుర్తించరు అని. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సురేఖ రామ, ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్. సో ఈరోజు మీ లైఫ్ని మీరు చూసే విధానాన్ని మనం పూర్తిగా మార్చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎమోషనల్ ఎంపవర్మెంట్. అంటే ఏంటి? అసలు మనం ఎందుకు బాధపడుతున్నాం? మన చేతిలో ఉన్న పవర్ని మనం ఎలా కోల్పోయాం? ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి మీరు ఒక సాధారణ హౌస్ వైఫ్ లాగా కాదు, ఒక గృహశక్తి లాగా ఫీల్ అవుతారు. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు ప్రాబ్లం ఏంటి? పెళ్ళికి ముందు మీరు ఎలా ఉండేవారు? కాలేజీలో ఉన్నప్పుడు మీకంటూ కొన్ని కలలు, మీకంటూ ఒక నవ్వు, స్నేహితులు ఉండేవారు కదా! కానీ పెళ్ళయ్యాక ఏమైంది? మనం మన సంతోషాన్ని ఇతరుల చేతిలో పెట్టేసాం. దీన్నే నేను రిమోట్ కంట్రోల్ లైఫ్ అంటాను. కొంచెం ఆలోచించండి. మీ టీవీ రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకి నచ్చిన ఛానల్ వాళ్ళు పెడతారు. మీకు నచ్చింది మీరు చూడలేరు. అదే విధంగా మీ ఎమోషనల్ రిమోట్ కంట్రోల్‌ని మీరు మీ భర్తకో, అత్తగారికో, పిల్లలకో ఇచ్చేశారు. వాళ్ళు నవ్వితే మీరు సంతోషపడతారు. వాళ్ళు కోపగించుకుంటే మీరు ఏడుస్తారు. వాళ్ళు అన్నం బాగుంది అంటే మీరు ఆనందపడతారు. వాళ్ళు బాలేదు అంటే మీ రోజంతా పాడైపోతుంది. అంటే మీకంటూ సొంత ఎమోషన్ లేదా? మీరు కేవలం వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారా? ఇది చాలా డేంజర్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం మెల్లగా మన కాన్ఫిడెన్స్‌ని కోల్పోతాం. డిప్రెషన్‌లోకి వెళ్తాం. చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు వస్తుంది. మన ఇంట్లో గొడవలకి అసలు కారణం ఈ ఎమోషనల్ డిపెండెన్సీ. ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం. ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే నా ఎమోషన్స్‌కి బాస్ నేనే అని డిసైడ్ అవ్వడం. ఎంపవర్‌మెంట్ అంటే ఎదురు తిరిగి వాదించడం కాదు. ఎంపవర్‌మెంట్ అంటే గట్టిగా అరవడం కాదు. ఎంపవర్‌మెంట్ అంటే ఎవరు ఏమన్నా సరే నా ప్రశాంతత చెడిపోకుండా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ అత్తగారు ఆవిడని ఎప్పుడూ విమర్శించేవారట. "నీకు వంట రాదు, నీకు పెంపకం తెలీదు" అని. ఆవిడ రోజూ ఏడ్చేవారు. కానీ ఎప్పుడైతే ఆవిడ ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అయ్యారో, వాళ్ళ అత్తగారు మళ్ళీ అదే మాట అన్నప్పుడు ఆవిడ ఏడవలేదు. జస్ట్ అలా నవ్వేసి, "మీ అభిప్రాయానికి థాంక్స్ అత్తయ్య గారు. కానీ నేను బెస్ట్ ఇస్తున్నాను. నాకు తెలుసు" అని మనసులో అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోయారు. చూసారా? సిట్యుయేషన్ మారలేదు. అత్తగారు మారలేదు. కానీ ఆవిడ రియాక్షన్ మారింది. ఆవిడలో ఉన్న శక్తి మారింది. దీన్ని ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ అంటారు. సైకాలజీలో దీన్ని ఎన్ఎల్‌పి ద్వారా మనం మార్చవచ్చు. మన బ్రెయిన్‌కి మనం ఇచ్చే సిగ్నల్‌ని మార్చడమే ఇందులో కీలకం. మీరు ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారా? స్ట్రాంగ్‌గా ఉన్నారా? సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేద్దాం. మీరు ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారా? స్ట్రాంగ్‌గా ఉన్నారా? నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు అవి కనెక్ట్ అయితే ఒక పేపర్ మీద రాసుకోండి. ఎమోషనల్‌గా వీక్‌గా ఉండే వాళ్ళ లక్షణాలు. ప్రతి చిన్నదానికి ఏడుపు రావడం, భర్త లేదా పిల్లలు సరిగ్గా మాట్లాడకపోతే నా జీవితమే వేస్ట్ అని అనిపించడం, ఇతరుల నుండి ఎక్కువగా గుర్తింపు కోరుకోవడం, నేను ఇంత చేశాను కదా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని బాధపడటం, తప్పు జరగకపోయినా సారీ చెప్పడం, గతంలో జరిగిన గొడవలన్నీ ఇంకా మోస్తూ ఉండడం. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే వుమెన్స్ లక్షణాలేంటంటే, తన సంతోషం తన బాధ్యత అని నమ్మడం. ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నా తాను కూల్‌గా ఉండగలగడం. నో చెప్పాల్సిన చోట భయం లేకుండా మర్యాదగా నో చెప్పేయడం. తనని తాను ప్రేమించుకోవడం. సెల్ఫ్ లవ్. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? నిజాయితీగా ఒప్పుకోండి. ఎందుకంటే మార్పు అంగీకారంతోనే
మొదలవుతుంది. చాలామంది ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంటారు. పర్వాలేదు, నేను కూడా ఒకప్పుడు అక్కడే ఉన్నాను. కానీ ఇప్పుడు మనం సెకండ్ లిస్ట్‌లోకి మారాలి. ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. యాక్షన్ ప్లాన్. ఎలా మారాలి? దానికి నేను మీకు 3 సింపుల్ స్టెప్స్‌ని ఇచ్చేస్తాను. ఈరోజే స్టార్ట్ చేయండి. స్టెప్ 1, స్టాప్ కంప్లెయినింగ్. ఈ రోజు నుండి మీ భర్త గురించి, అత్తగారి గురించి, మీ కష్టాల గురించి ఎవరి దగ్గర కంప్లెయింట్ చేయకండి. కంప్లెయింట్ చేసే కొద్దీ మీరు మీ పవర్‌ని కోల్పోతారు. వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అంటే మీరు విక్టిమ్ అని ఒప్పుకున్నట్టే. మీరు విక్టిమ్ కాదు. మీరు వారియర్. స్టెప్ 2, సెల్ఫ్ టాక్. చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్. మీరు మీతో ఏం మాట్లాడుకుంటున్నారు? నా కర్మ ఇంతే. నేను దేనికి పనికిరాను అని అనుకుంటున్నారా? వెంటనే మార్చేయండి. అద్దం ముందు నిలబడి నేను స్ట్రాంగ్. నేను ఈ ఇంటికి బలం. నా సంతోషం నా చేతిలో ఉంది అని చెప్పుకోండి. మీ మైండ్‌కి పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఇవ్వండి. స్టెప్ 3, మీకోసం 30 మినిట్స్. యెస్, 30 మినిట్స్ మీకోసం ఇవ్వండి. 24 గంటల్లో 23 గంటల 30 నిమిషాలు ఫ్యామిలీకి ఇవ్వండి. కానీ ఒక్క 30 మినిట్స్ మీకోసం ఇవ్వండి. అందులో వంట, పని, ఫోన్ ఏమీ ఉండకూడదు. కేవలం మీరు, మీకు నచ్చిన పని. పుస్తకం చదవడం, మెడిటేషన్ చేయడం లేదా ప్రశాంతంగా కాఫీ తాగడం. ఇది మీ బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది. సో లేడీస్, ఈరోజు మనం ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. గుర్తుంచుకోండి, మీరు మారితేనే మీ ప్రపంచం మారుతుంది. మీరు స్ట్రాంగ్‌గా ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి స్ట్రాంగ్‌గా తయారవుతారు. మీరు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు కూడా భయస్థులవుతారు. చాయిస్ మీది. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్‌లో ఐయామ్ రెడీ అని టైప్ చేయండి. మీరు రెడీ అంటే మనం రాబోయే వీడియోల్లో అత్తగారిని ఎలా హ్యాండిల్ చేయాలి, భర్త కోపాన్ని ఎలా తగ్గించాలి అనే విషయాల్ని ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నేను మీ సురేఖారామ ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.